మహాభారత యుద్ధం తర్వాత శరీరమంతా బాణాలు తగిలి అంబశయ్యపై పడుకున్న భీష్ముడు ధర్మరాజుకి రాజధర్మాలను బోధిస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు అటువైపుగా రావడంతో శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు. తను చిన్నప్పుడు ఇచ్చిన మాటకి కట్టుబడి ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉండి ఎల్లప్పుడూ ధర్మం వైపే నిలిచిన తనకి ఈ గతి ఎందుకు పట్టింది అని కృష్ణుడిని అడుగుతాడు. శ్రీకృష్ణుడు బదులిస్తూ, పాండవులు జోదంలో ఓడినప్పుడు ద్రౌపదిని సభకు రప్పిస్తారు కౌరవులు. ధర్మరాజు ముందే నన్ను ఓడిపోయాక తను ఓడిపోయాడా, లేకపోతే ముందు తను ఓడిపోయి బానిసై నన్ను పెట్టి ఓడిపోయాడా, నన్ను కౌరవులు గెలవటం ధర్మమా అధర్మమా అని ఏడుస్తూ భీష్ముడిని అడుగుతుంది ద్రౌపది. భీష్ముడికి ధర్మం ఏంటో అధర్మం ఏంటో తెలిసినప్పటికీ ఎక్కడ ద్రౌపది కౌరవులకి శాపం పెడుతుందనే ఉద్దేశంతో అధర్మం వైపు నిలుస్తాడు. పాండవులు జోదం ఆడుతున్నప్పుడు తన తమ్ముళ్ళని ధర్మరాజు తనకి తాను పెట్టుకొని ఓడిపోయిన తర్వాత ద్రౌపదిని ఓడిపోయాడు, అది అధర్మం. భీష్ముడు అధర్మం వైపు నిలబడటం వల్ల ద్రౌపది ఎన్ని కన్నీటి బొట్లు రాల్చిందో అన్ని బాణాలు నీ ఒంట్లోకి వెళ్ళాయి అని భీష్ముడికి శ్రీకృష్ణుడు చెబుతాడు.